శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనం నిత్యం పూజించే దేవతలు ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు. వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారు? వాళ్ళ పాత్రలేమిటి? దేవతలు ఎందుకున్నారు? దేవత జ్ఞానగాథ. దేవతలంటే ఎవరు? దేవతలంటే ప్రకృతిలోని శక్తులు మానవ రూపాల్లో. వాళ్ళు కాలాన్ని, ప్రకృతిని, మానవ జీవితానికి సమతుల్యం చేసేవారు. అగ్నిదేవుడు యజ్ఞానికి ప్రమాణం. ఇంద్రుడు దేవతలకి రాజు. వాయుడు గాలి స్వరూపుడు. వీళ్ళంతా పరబ్రహ్మ స్వరూపులే, వివిధ రూపాలుగా ఉండే పరబ్రహ్మ. దేవతలు ఎలా పుట్టారో తెలుసా? వేదాల ప్రకారం ఋతు ప్రకృతిలో ఉండే శక్తులతో దేవతలు పుడతారు. వీటికి ఆధారంగా యజ్ఞం ద్వారానే వారు పుట్టారు. మనిషి తపస్సు, ధర్మం ద్వారానే దేవతలు బలవంతులవుతారు. వీళ్ళు బ్రహ్మ, విష్ణు, శివుడు ఆదేశాల ప్రకారం ప్రకృతిని నిర్వహిస్తారు. ప్రతి దేవత ఒక ప్రకృతి ప్రతినిధి. అగ్ని ఉదయించడం అగ్నిదేవుడు, గాలి ప్రవహించడం వాయుదేవుడు. దేవతల పూజ ఎందుకు చేస్తామో తెలుసా? పూజ అంటే భక్తితో వాళ్ళ శక్తిని యాక్టివేట్ చేయడం, భయంతో కాదు, ఆత్మజ్ఞానం కోసం. ప్రతి దేవుడు ఒక వాల్యూని రిప్రజెంట్ చేస్తాడు. అగ్ని అంటే ఎనర్జీ, వాయువు అంటే క్లారిటీ, సూర్యుడు అంటే లైట్ ఆఫ్ ట్రూత్. పూజ అంటే ప్రకృతిని గౌరవించడం.